బ్లాక్ బాస్టర్ బొమ్మ, బ్లాక్ బాస్టర్. సో ఎట్లా అంటే మొత్తం స్టార్టింగ్ నుంచి స్టోరీ కానీ లేకపోతే వాళ్ళ యాక్టింగ్ కానీ ఓవరాల్ ఎలా ఉంది? అన్న సినిమా అండి ఇది, మా దేవుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా. బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు వన్ మ్యాన్ షో అది. సో పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎట్లా అనిపించింది? అన్ని యాక్టింగ్ గురించి చెప్పని అవసరం లేదు కదా, చూసాం కదా ఇంతకుముందు కాలంలో ఎన్ని సినిమాలు చూడలేదు. ఊదితో మొన్న చూసాం కదా, రికార్డు బ్రేక్. ఊచకోత ఉస్తాద్ ఊచకోత మొదలైంది. ఉగాది పండుగ అందరికీ శుభాకాంక్షలు. ఈ ఉగాదితో ఊచకోత అది. సో హైలైట్స్ ఏంటి మూవీలో? హైలైట్స్ చాలా ఉన్నాయి హైలైట్స్, ఒక్కడే ఏం చెప్పాలి. ఫుల్ ఫీస్ట్ మాకు హరీష్ భాయ్ ఈ సినిమాతో మరొకసారి విజయం. అది ఉగాదికి బెస్ట్ మూవీ. ఫ్యామిలీ పిల్లలు అందరూ అందరూ ఇంచక్క వచ్చి అంది కూర్చొని చూసే సినిమా. ప్రతి ఒక్కరు ఇష్టపడతారు సినిమాని. ఇద్దరు బాగా చేశారు. సీరియల్లో చాలా మూవీస్లలో మనం డ్యాన్స్ చూసుంటాం. ఈ మూవీలో యాక్టింగ్ మంచి యాక్టింగ్ స్కోప్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగుంది అద్భుతంగా. అన్నయ్య ఉండడం అంటే సినిమాలో చాలా అద్భుతంగా చేసింది అమ్మాయి కూడా. యా సాంగ్స్ చెప్తున్నా కదా, సో ఓవరాల్గా సూపర్. ఎక్కడ కూడా అసలు మనకి డైలాగ్ అంటే ఈ మూవీలో చెప్పాలా, ఓల్డ్ డైలాగ్ చెప్పచ్చా? సరే ఒక 3 చెప్పేస్తా. ఫస్ట్ ఖుషి తీసుకుందాం. ఖుషి ముఖం నీ ఒంట్లో భాగమే, నడుము నీ ఒంట్లో భాగమే, ముఖం చూస్తే కోపం రాలేదు, నడుము సుఖం ఎందుకని ప్రశ్నిస్తున్నాను అంతే. రాసుకోరా సాంబా, చూడప్ప సిద్ధప్ప నేను సింహాలు ఉంటున్నాపా, అది గడ్డం గీసుకోలేదు నేను గీసుకోగలను, మిగతాదంతా సేమ్ టు సేమ్ అని లాస్ట్ రాసుకోరా సాంబా. ఇందాక విన్నది భగవద్గీత, ఇది భగవద్గీత. ఉస్తాద్ భగత్ సింగ్ భగవద్గీత. ఫుల్ ఫన్. ఇందాక నుంచి అదే చెప్తూ వస్తున్నాం. స్క్రీన్ మీద ఫైర్ ఉంది, మా ఫ్యాన్స్ గుండెల్లో నిండింది పవర్. అంతకుమించి ఏం చెప్పలేం. సినిమా చాలా బాగుంది, ఎంజాయ్ చేయండి థియేటర్లో డెఫినెట్గా. ఈ రూమర్స్ ఇవన్నీ పడకబెట్టండి. ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. పవన్ అన్న ఇచ్చేసాడు ఫుల్ ఎంటర్టైన్మెంట్, అంత వరకు చెప్పాలి. డెఫినెట్గా బీజిఎం కూడా బాగుంటుంది. త్రూఅవుట్ స్టోరీ మీకు ఆ బీజిఎంతో డ్రైవ్ అవుతుంటుంది. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ సార్ ఉన్నారు కాబట్టి ఆ మ్యూజిక్ కూడా ఒక బీట్ పవర్ వచ్చిందని మా ఫీలింగ్. హరీష్ శంకర్ అన్న డైలాగ్స్ కూడా సూపర్ ఉన్నాయి. మంచి ప్రాసెస్ తోటి మంచిగా రాశారు. ఇట్స్ ఆల్ గుడ్. అంటే మేము యాజ్ ఎ ఫ్యాన్స్ వచ్చినాం కదా సినిమాకి. డెఫినెట్గా సినిమాలో మేము అవన్నీ పట్టించుకోము. ఓన్లీ పవన్ అన్న పర్ఫార్మెన్స్ కావచ్చు, డాన్స్ కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, ఏదన్నా ఈజ్ ఎంజాయ్ చేసేసాం అంతే. ఇంకా అంటే ఏమంటారు, ఒకసారి కొన్నిసార్లు అద్భుతాన్ని చూసినప్పుడు మైమర్చిపోతాం అంటారు చూసారా, అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే మేము డెఫినెట్గా ఫీల్ అవుతాం యాజ్ ఎ ఫ్యాన్గా. మ్యామ్ వోల్టేజ్ తగ్గదు కదండి, ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటాయి. ఆ పవర్ కి అసలు లేదు లిమిట్. సో ఇంకొకటి ఏంటి, మీరు అబద్ధమేజ్ అయితే అని చెప్పేసి ఇలా రాసుకున్న టీ షర్ట్ పైన ఏంటి అసలు దీని మీనింగ్ ఏంటి? యాక్చువల్గా దిస్ ఈజ్ అవర్ మూవీ. ఇది మా మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ షో. మా సినిమాకి అవుతుంది పవర్ బూస్టర్, అదొక్కటి మేము నమ్మాం. అందుకని పవన్ అన్న సినిమా కోసం మేము హల్చల్ చేసాం. అండ్ ఒకటి, ఈ సినిమా కమింగ్ సూన్, స్క్రీన్ మీద కనిపిస్తాం డెఫినెట్గా. ఇది చిన్న సినిమా, మా అందరి ఇన్స్పిరేషన్ అన్న, అందరు ఆ ఇన్స్పిరేషన్ తోటి మేము సినిమా తీసాము. ఇట్స్ కమింగ్ సూన్, డెఫినెట్గా స్క్రీన్ మీద కలుద్దాం. ఏ సినిమా? ఉస్తాద్ గారిదా? అన్న మెడ మీద చేయి పెడితే తొడగొట్టినట్టే. అరే ఎవర్రా మీరంతా? దట్స్ ద బ్యూటీ. మా ఉస్తాద్ భగత్ సింగ్ షో మా సినిమాకి తెస్తుంది గ్లో. ఇట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒకటే చెప్తున్నా, తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ కార్లకి దిగొస్తుంటారు చూస్తా, హే రా ఆ స్టైల్ అంటే ఎట్లుంటుంది అంటే ఒక డిఫరెంట్. ఒక తమ్ముడు తీసుకో, ఒక బద్రి తీసుకో, ఒక తొలి ప్రేమ తీసుకో, ప్రతి సినిమాలో దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఒక డిఫరెంట్ యాంగిల్లో ఉంటాడు. అంటే మార్షల్ ఆర్ట్ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆ స్టైల్స్ కానీ, ఆ పవన్ కళ్యాణ్ తర్వాతనే ఒక జాకీ చాన్, ఒక బ్రూస్ లీ ఎట్లనో ఫైట్లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ ఫైట్లో నాకు అట్లా అనిపిస్తాడు. ఎవరైనా మన కోరి ఓపెన్ చెప్తున్నా, ఆయన ఫైట్లు ఎట్లా ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి. ఒక హాలీవుడ్ బాలీవుడ్ టైప్లో ఉంటాయి. సినిమా తీసుకున్న గబ్బర్ సింగ్, గతంలో మనం చూసుకున్నా కూడా హరీష్ శంకర్ గారు ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిరో, ఇప్పుడు కూడా అంత హిట్ కొట్టిండు. సినిమా ఇది కెరియర్లో మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. చెప్పండి.
బాగుంది, కొత్తగా తీసిరు, డిఫరెంట్గా ఉన్నది. అంటే మనం ఎలా అనుకున్నామో మనం చూడాలనుకున్నాం పవన్ కళ్యాణ్ గారి అలా డిఫరెంట్ యాంగిల్స్ చూపించిన హరీష్ శంకర్ గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇంకోటి ఉగాది పండుగకు వచ్చింది చూసినావా, అది ఇంకోటి అందరికీ హాలిడే వచ్చింది, కలిసి వచ్చింది. మళ్ళీ ఇక్కడ పండుగ, ఇక్కడ ఫ్యాన్స్కి ఒక పెద్ద పండుగ. ఇది మాటలు లేవు, అంటే ఎంత చెప్పినా తక్కువనే. ఇక్కడ మన పండుగ వచ్చింది, ఇక్కడ ఫ్యాన్స్కి ఒక పెద్ద పండుగ, రెండు కలిసి వచ్చినాయి. ఉగాది పండుగ రోజు రిలీజ్ అయినందుకు మనం చాలా సంతోషపడ్డాం. ఎన్ని డైలాగ్స్ డైలాగ్ అంటే ఒకటే డైలాగ్, ఇచ్చి పడేస్తావా ఆ డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ నేను ఎక్కువ చెప్తాను రివ్యూస్లో. అదే సినిమాలో డైలాగ్ పెట్టిర్రు, అంటే హరీష్ శంకర్ గారు ఆ డైలాగ్ నేను చెప్తా చాలా రివ్యూస్లో. అదే డైలాగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేటిరు. అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా, ఎందుకంటే ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఇచ్చి పడేస్తాం అని ఒక డైలాగ్ అంటే ఆ డైలాగ్ ప్రతి సినిమాలో ప్రతి రివ్యూలో చెప్తా. అదే ఇంట్లో పెట్టిరు సినిమాలో, అది హైలైట్. యాడ్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. తెలుగు పాట అంటే వేటూరి గారు, తెలుగు భాష అంటే రాజులకు రారాజు చంద్రబోస్ గారే చెప్పారు. రాజులకు రారాజు చక్రవర్తి ఎలాగో సాహిత్యానికి రాసే వాళ్ళకే బ్రహ్మగా మనకి తెలుగు భాషకి మనకు ఒక సూర్యుడిలాగా, మళ్ళీ కష్టకాలంలో వెన్నెల్లాగా మనకి శంకరాభరణం అది మనకి ఇచ్చిన కళా తపస్వి గారి ఆ టీంలో ఉన్న మన వేటూరి సుందరమూర్తి గారు. సో మొన్న హరీష్ శంకర్ గారు, నేను పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు చెప్పట్లేదు, ప్రతి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తారు. సో అందుకని ఆయన ఎప్పుడు నేను ఫస్ట్ నా ఫ్యాన్స్ షో టికెట్ దిగిందే ఫస్ట్ నా యవ్వనంలో పవన్ కళ్యాణ్ గారిదే. మా కరెక్ట్గా ఇంటర్మీడియట్ 10th ఆ టైంలో ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారితో జర్నీ స్టార్ట్ అయింది. సో నేను పవన్ కళ్యాణ్ గారి కన్నా హరీష్ శంకర్ గారి గురించి చెప్పబోతున్నాను. పవన్ కళ్యాణ్ గారి సంస్కారానికి జోహార్. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలామంది సినిమా పోతే డైరెక్టర్లు తిట్టడమో ఏదో అంటారు, అలా కాకుండా మన హరీష్ శంకర్ గారి గురించి పాండిత్యాన్ని మెచ్చుకునే పవన్ కళ్యాణ్ గారు, హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. యువర్ సచ్ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అందుకనే మీరు ఈ స్థాయికి వచ్చారు. సీఎం కూడా అవ్వాలనే వేటూరి గారు, సిరివెన్నెల గారు, కళా తపస్వి విశ్వనాథులు, బాలసుబ్రహ్మణ్యం గారు, మెగా ఫ్యామిలీకి ఎన్నో పాటలు పాడిన బాలసుబ్రహ్మణ్యం గారు, వాళ్ళ ఆశీస్సులు పైనుంచి మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ ఉగాది వరకు చెప్తున్నా. మూవీ గురించి కాదు, వాళ్ళ ఉగాదని నేను మార్నింగ్ చూడలేదు, వచ్చిన ముగిస్తాను. ఆయన హరీష్ శంకర్ గారి గురించి చెప్పాలంటే, వేటూరి గారు ఏమన్నారంటే, శ్లోకంలో పుట్టింది శ్లోకంగా రామకథ. అందుకనే పవన్ కళ్యాణ్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో హరీష్ శంకర్ గారిని ఆయన పాండిత్యం గొప్పతనం చూసి దీవించారుగా. ఆల్ ది బెస్ట్. ఈ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఒక డప్పులు అనేది అందరూ ఏంటంటే చెవులు నొప్పి అనుకుంటారు, అది కూడా వినసొంపుగా మెలడీ బ్రహ్మ మణిశరం గారి తరహాలో మెలడీలో వాయించే డప్పులు మనకి తెలుగు రాష్ట్రాలకి పాన్ ఇండియా వరల్డ్ మూవీ పరిచయం చేసింది డిఎస్పీ అన్న. ఇంకా రాశి ఖన్నా గారు, షీఈ్ ఎలిగెన్స్ పర్సనిఫైడ్.